హలో అండి. శనగపిండితో మురుకులు తయారీ విధానం చూద్దాము. పసుపు, కారము, జీలకర్ర, సాల్ట్, సోడా పొడి, ఆయిల్, శనగపిండి 1 కేజీ. సాల్ట్, కారము మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇవన్నీ పిండిలో వేసేయాలి. పిండిలో వేసేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్, కారము, పసుపు, సోడా పొడి, జీలకర్ర వేసి బాగా కలిపిన తర్వాత అరకప్పు ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా బాగా కలిపిన తర్వాత ఆయిల్ వేసుకొని కలపండి. ఇలా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తప్పక ట్రై చేయండి, షేర్ చేయండి. ఇలా బాగా కలుపుకోవాలి పిండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత కలిపిన తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా వేస్తూ మురుకుల పిండి ఏ రకంగా ఉంటుందో అలా కలుపుకోండి. మరి వాటర్ ఎక్కువగా వేయద్దు, కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోండి. మంచి స్నాక్స్ అండి ఇవి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ చాలా బాగుంటాయి. ఇలా అంతా కలుపుకోవాలి. ఇలా పిండి తయారు చేసుకున్న తర్వాత మరీ గట్టిగా కలుపుకోవద్దు, మరి నీళ్ళగా కలుపుకోవద్దు. ఇలా మీడియం కలుపుకోండి. ఇది మురుకులు వత్తే మిషన్ అండి. అది ఒత్తేసి ఎనికి లాగేసేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలా ఆయిల్ పూసుకోవాలి లోపల. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేస్తే పిండి అతుక్కోదు, బాగా జారుతుంది పెనంలోకి మీరు వేసేటప్పుడు. ఇప్పుడు దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న శనగపిండి వేయాలి. చేతికి కొంచెం నూనె రాసుకొని పిండి చేతికి తీసుకొని తర్వాత ఈ మిషన్లో వేయండి. మిషన్లో నిండా పిండి వేయండి. పిండి అంతా ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసేయాలి. మనం ఏ సైజు కావాలనో ఆ సైజు తీసుకోండి. ఈ మిషన్కి 10 రకాలు వస్తాయండి బిళ్ళలు. బిగ్ సైజు ఉన్నాయి, స్మాల్ సైజు, మీడియము, ఏది కావాలంటే అది పెట్టుకోండి. మేము ఫస్ట్ మీడియం సైజు పెట్టాము. మీడియం సైజు పెట్టేసి చేసాము. అది మీడియం సైజ్ అండి ఇది. ఇలా పెట్టేసి బిగించాలి. ఇలా బిగించిన తర్వాత ఇంకా ఆయిల్ కాగనివ్వాలి. ఆయిల్ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాగనివ్వండి. ఇప్పుడు ఆయిల్లోకి
ఈ మిషన్తో ఒత్తుకోవాలి మురుకులు. ఇది భలే ఈజీ అండి, చేతికి దెబ్బే తగలదు. అది అలా గన్లాగా ఉంటుంది, అలా వేసుకుంటే పడిపోతాయి. ఈ మిషన్ చాలా ఈజీ అండి. ఇది 350కి తెచ్చాము. మీరు కూడా ఇది తెచ్చుకొని ట్రై చేయండి, చాలా ఈజీగా చేసేయచ్చు ఎన్నైనా. ఇలా 1 బై 1 అన్నీ వేసేసి తీసుకోవాలి. మీకు నచ్చితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేసుకోండి, పిల్లలు పెద్దలు చాలా బాగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.